ఫైనల్లీ మొత్తానికైతే గనక మనమైతే గనక ఒక సాంగ్ అయితే గనక తీసినాం మామ. సాంగ్ అయితే గనక బాగా వచ్చింది. ఇంకా నేను వదిన కలిపి ఇంక టెంకాయ కొట్టేసి ఇంక దేవుడికైతే గనక దండం పెట్టుకొని సాంగ్ అయితే గనక తీద్దామని చెప్పేసి రెడీ అయిపోయినాము. ఇంతకీ ఏ సాంగ్ ఏమని చెప్పేసి చెప్పలేదు కదా మీకు. కొమ్మలపల్లి ఉయ్యాల అని చెప్పేసి రాములు వారి సాంగ్ అయితే గనక తీసినాము. మనం ఈ సాంగ్ అయితే గనక ప్రొడ్యూసర్ మామ. ఎందుకో సాంగ్ బాగా నచ్చింది మామ మనకి. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈ సాంగ్ని ఎంచుకోవాల్సి వచ్చింది. మనకు ఇంగా డాన్స్ మాస్టర్‌ని అయితే గనక ఏరి కోరి తెప్పించుకున్నాను తెలుసా మేమైతే గనక. అర్జున్ అని చెప్పేసి మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను తెప్పించినాడు. ఇదిగో ఇంక మనకు పాట రాసింది భూతం రమేష్ అన్న. ఇంకా డీఓపీ గారు అయితే గనక ఇంగ ఫుల్ కష్టపడుతున్నారు తెలుసా డీఓపీ గారు. ఇంక పొద్దున్న టిఫిన్ తెచ్చిస్తానన్నా కూడా టిఫిన్ కూడా తినలేదు తెలుసా డీఓపీ గారు. అంత బిజీగా ఉన్నాడు. మన భూతం రమేష్ అన్న అయితే గనక వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు తీయడానికి సగం బిజీ అయిపోయినాడు. ఇంకా మన డీఓపీ గారు అయితే కనుక షూటింగ్లో ఫుల్ బిజీ. ఒకరు ఫేస్ సక్రమంగా పెట్టుకుంటే ఒకరు నవ్వు దగ్గర పోతుంది. ఒకరు నవ్వినారంటే కనుక ఒకరు నవ్వరు. మొత్తం అయితే కనుక డీఓపీ గారిని అయితే కనుక చుక్కలు చూపించినారు. ఆయన కూడా మనకు చాలా ఓపికతో చేసినట్లు అయితే కనుక చేయడం కూడా ఎంత ఓపికతో చేసినాడంటే అందుకే అంత ఓపికతో చేసినాడు పాపం. మొత్తానికైతే కనుక సాంగ్ అయితే కనుక బాగా వచ్చింది. ఇన్ కేస్ మీకు ప్రోమో అయితే కనుక రిలీజ్ చేసినాం మనమైతే కనుక. మీరు ఎవరన్నా ప్రోమో చూడకుండా ఉంటే కనుక వెళ్ళి ప్రోమో చూసేయండి మామ. మనం సాంగ్ అయితే కనుక ఇంకో కొద్ది రోజులలో మనమైతే కనుక సాంగ్ రిలీజ్ చేస్తాము. మీరందరూ సపోర్ట్ చేసి ఇట్లనే ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన భిక్షమ్మ అయితే కనుక సాంగ్లో లీనం అయిపోయింది తెలుసా. అసలు ఎంత లీనం అయిపోయిందంటే కనుక మేకప్ కూడా పోతుంది తెలుసా భిక్షమ్మకి. అంత లీనం అయిపోయింది. మన డిఓపి గారు పక్కన డాన్సరు కొరియోగ్రాఫరు మొత్తం వాళ్ళిద్దరు అయితే కనుక ఫుల్ బిజీ. ఎందుకంటే కనుక డాన్సర్ని మనము అదే పనిగా పిలిపించుకున్నామన్నమాట. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింటే కనుక అదే పనిగా మనం పిలిపించుకొని మనము డాన్సింగ్ అయితే కనుక నేర్పించాము వాళ్ళకి. సో ఇంకా అట్లా జరిగిపోయింది మధ్యాహ్నం. ఇంకా ఫుడ్ కోసం అని చెప్పేసి ఇంక అందరు వెయిట్ చేస్తానని చెప్పేసి మనం కూడా ఫుడ్ తెప్పించేసినాము. ఇంకా అందరు తినడానికి అయితే కనుక పోతున్నారు. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం షూట్ చేసుకుందామంటే డిఓపి గారు నేను ఫస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ తింటానని చెప్పేసి పట్టుబట్టినాడు. భిక్షమ్మకు కూడా పాపం పస్తులు పెట్టినాడు తెలుసా. అంతగా భిక్షమ్మని బాగా ఆడిపించాడు అనమాట. మన భిక్షమ్మకు మేకప్ అంతా పోతుంది. అందుకోసం అని చెప్పేసి మనము మేకప్ మ్యాన్ని కూడా రెడీ చేసినాము. ఇంకా మేకప్ మ్యాన్ అయితే కనుక దగ్గర పోయి మేకప్ వేస్తుంది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా మేకప్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు అట్ట తిరిగి మేకప్ వేసుకోవాల్సిందే తప్పదు అని చెప్పే కొద్దీ సర్లే ఇంకా పోనీలే అని చెప్పేసి ఇంకా మేకప్ వేసుకునేదానికి వాళ్ళకి టైం అయితే కనుక ఇచ్చేసినాము. ఇంకా అట్లా దాంతోపాటు జరిగిపోయింది మామ అది కూడా. అది ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. బొట్టు విందమ్మా. షర్ట్ అతను కదా కార్ దగ్గర
ఇటు చూడన్నా. ఆహా, ఓహో, ఎందుకురా తింటామన్నా. ఫస్ట్ అతిథులు అయిపోతే